హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఇక ఈరోజు అయితే మీకు లంచ్లో కానీ లంచ్ బాక్స్లో కానీ సూపర్ యమ్మీ అండ్ ఫాస్ట్ సింపుల్ రెసిపీ ఒకటి చూపించేస్తున్నాను. అదేంటో కాదు, మునక్కాయ కర్రీ. సో మీకు కావాల్సినవి 2 ఆనియన్స్, 3 టొమాటోస్ అండ్ కొన్ని మునక్కాయలు. ఒక చిన్న ఆనియన్ని చిన్ని పీసెస్గా పోపు వేసుకోవడానికి కట్ చేసుకోండి. తర్వాత చూపిస్తున్నట్టు వీడియోలో కొన్ని ముక్కలనేమో పెద్దవిగా, టొమాటోస్ని కూడా పెద్దవిగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి మీ ఇష్టం 2 to 3 స్పూన్స్ కానీ ఆర్ 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కానీ యూస్ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్. సో కొంచెం ఆయిల్ వేసాక కొన్ని ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మనం పోపు కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే అందులో వేసేసి, నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొన్ని మెంతులు వేయాలి, ఎక్కువ వేయకండి, కర్రీ చేదుగా మారిపోతుంది. సో ఆ ఆనియన్స్ని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ గ్యాప్లో కొంచెం చింతపండుని ఆర్ చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్ రెండింటిని కలిపి వేసేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. ఈ మగ్గుతున్న టైంలో మనం టామరిన్ జ్యూస్ని పక్కన తీసి పెట్టుకుని కూడా రెడీగా పెట్టుకోవచ్చు. ఇలా బాగా స్మాష్ అయ్యేంత వరకు అయితే వాటిని మగ్గించాలి. కాకపోతే ఇక్కడ మునక్కాయ ఈ మధ్య ఫాస్ట్గా కుక్ అవ్వట్లేదు కాబట్టి నేను ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టుకున్న మునక్కాయల్ని ఇందులో ముందుగానే యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే అవి ఎక్కువ టైం తీసుకుంటున్నాయి కాబట్టి, ఈ మధ్య త్వరగా కుక్ అవ్వట్లేదు కాబట్టి నేను ముందుగానే వేసేసి టొమాటోస్తో పాటు మగ్గించాలని చెప్పి వేసేస్తున్నాను అనమాట. సో ఇవి వేసిన కాసేపటికి మీరు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని మేనేజ్ చేసుకుంటూ వేసుకోండి. మీ రుచికి సరిపడినంత వేసుకుని మళ్ళీ మూత పెట్టేసి అలా మగ్గించడమే. ఇంకాసేపు అయిన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెమే వాటర్ వేయాలి, ఎందుకంటే మళ్ళీ మనము టామరిన్ పులుసు తీసుకుంటాం కదా, అది ఇందులో వేసిన తర్వాత మళ్ళీ వాటరీ కన్సిస్టెన్సీ ఎక్కువైపోతుంది. సో ఇవి అలా కొంచెం మగ్గిన తర్వాత పసుపును యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొంచెం సేపు మూత పెట్టుకుని అలా క్లోజ్ చేసేయాలి. మనకి మునక్కాయ ఉడికిపోయిందని తెలుస్తుంది కదా, అది ఓపెన్ అవుతుంది, లైట్ yellowish కలర్కి వస్తుంది. సో అలా మగ్గిపోయాయి అనుకున్న టైంలో మనం ఆల్రెడీ రెడీగా చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేసి అది కూడా బాగా మగ్గనివ్వాలి. నేనైతే చాలా సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటాను. సో ఇలా పసుపు కూడా వేసేసి ఇలా టొమాటో స్మాష్ అయ్యేంత వరకు మునక్కాయ కుక్ అయిందా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకుని ఇలా లైట్ yellowish కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత నేను చెప్పినట్లు ఇందాక చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసేసి, కారం కూడా యాడ్ చేసేసి, అలా కొంచెం కరివేపాకును స్ప్రింకిల్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి హ్యాపీగా అవి ఉడికేంత వరకు వెయిట్ చేయడమే. ఇలా ఆయిల్ మనకి ఫ్లోట్ అయ్యేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఏ కర్రీ అయినా ఆయిల్ ఫ్లోట్ అవ్వాలి. అలా వేడన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. బాయ్ గాయ్స్.